रियासत तेलंगाना में सोशल वेलफेयर गुरुकुल स्कूल्स की अबतर हालत पर बीआरएस एमएलसी व सदर तेलंगाना जागृति कलवा कुंटला कविता ने शदीद बरहमी का इजहार किया। कविता ने सोशल मीडिया प्लेटफॉर्म एक्स पर कहा कि कांग्रेस हुकूमत की लापरवाही की वजह से हजारों गरीब तलबा की इज्जत नफ्स, तालीम और फलाह व बहबूद को संगीन खतरात लाहक हो चुके हैं। उन्होंने इंकशाफ किया कि बीआरएस हुकूमत में हर गुरुकुल स्कूल को सफाई व दिगर इंतजामात के लिए माहाना 40,000 रुपए फराहम किए जाते थे, जिनसे 4 आरजी मुलाजमीन रखकर बैतुल कला, क्लासरूम्स और हॉस्टल की सफाई को यकीनी बनाया जाता था। मगर बदकिस्मती से अगस्त 2023 से ये स्कीम कांग्रेस हुकूमत ने बंद कर दी है, जिसके नतीजे में अब तुलबा को न सिर्फ क्लासरूम्स, बाथरूम्स बल्कि हॉस्टल और आसपास के तमाम हिस्से की सफाई पर मजबूर किया जा रहा है। उन्होंने कहा कि रियासत भर के 240 गुरुकुल इदारों में असिस्टेंट केयर टेकर्स को बरतरफ करके उनकी तमाम तर जिम्मेदारियां तुलबा पर थोप देना न सिर्फ गैर मुनसिफाना है बल्कि सरासर जुल्म है। उन्होंने कहा कि एक आला ओहदे पर फायज आईएएस ऑफिसर का ये कहना है कि ये बच्चे पॉश बैकग्राउंड से नहीं आते, इसलिए उनसे काम लेना गलत नहीं। एक इंतहाई नाजिबा, मुतासिबाना और जात पात पर मुबनी सोच की अक्कासी करता है, जिसकी हर सतह पर मजम्मत की जानी चाहिए। कविता ने मुतालबा किया कि मुताल्लिका आईएएस ऑफिसर को फौरन बरतरफ किया जाए। కూర్చుంటాం. సో ఐ థింక్ దిస్ వే స్టూడెంట్స్ కి ఎంత పెద్ద నష్టం అవుతుంది వాళ్ళకి అంటే ఒక సంవత్సరం మొత్తం కలిపి చూస్తే ఆ నెలకి ఆ పిల్లగాడు ఒక నెలకి ఒక 20 గంటలు పనిచేసి ఉంటాడు. దట్ ఇస్ నాట్ అ హ్యూజ్ లాస్ లాగా ప్రొజెక్ట్ చేసి మా పిల్లలతో పాటు పని అంటే పిల్లలతో పాటు పని తీసుకుంటాము. మన ఈ పిల్లలు దే ఆర్ నాట్ ఫ్రమ్ టూ మచ్ పాష్ సొసైటీ వేర్ వాళ్ళు వెళ్ళి కూర్చున్న వెంటనే టేబుల్ మీద భోజనం వచ్చేస్తుంది, వాళ్ళ ఇంట్లో ఇలా కొడితే క్లీనింగ్ మనుషులు ఉంటారు, అలాంటి పిల్లలు కాదు. మన పిల్లలు అందరూ 2 లక్షల కంటే తక్కువ ఉన్న ఫ్యామిలీ నుంచి ఉన్నారు. చదువు నేర్చుకోవాలి, ఆ బాధ్యతలో మనం ఉన్నాము. సో ఎవరైనా మిమ్మల్ని పని చెప్పించుకుంటున్నారని బదిలిస్తే ఇట్ ఇస్ బై ఆర్డర్ అని. They have to do roti making, they will do roti making. Somebody called from Jammikunta sending me photographs. పిల్లలతో పాటు రోటీ చేపిస్తున్నారు. I said మంచిది, నేను అది ఫోటోగ్రాఫ్ మా ప్రిన్సిపల్స్ అందరూ గ్రూప్ లో పెడతాను. చాలా మంచిది. పిల్లలతో పాటు రూమ్ క్లీనింగ్ చేపించుకుంటున్నారు. They must do the room cleaning. Who will clean their rooms? Okay, once స్వీపర్ వెళ్ళి క్లీన్ చేస్తారు, 4సారి పిల్లలు ఎందుకు క్లీన్ చేసుకోరు? పిల్లలతో పాటు టాయిలెట్ కడిపిస్తున్నారు. వై కాంట్ దే క్లీన్ దేర్ ఓన్ టాయిలెట్స్? వాట్ ఇస్ రాంగ్ ఇన్ ఇట్? మనం చదువుతున్నప్పుడు మన క్లాస్ రూమ్ టేబుల్స్ ని మనమే తుడుచుకునే వాళ్ళం, బోర్డు తుడిసే వాళ్ళం, అది ఒక ప్రెస్టీజ్ లాగా తీసుకునే వాళ్ళం. నేను ఈ వారం క్లాస్ ఇన్ఛార్జ్, నేను టేబుల్ తుడేస్తా, నేను బోర్డు తుడేస్తా, టీచర్ కోసం అటెండెన్స్ రాసి పెడతా, ఆ రోజు ఒక కోట్ రాసి పెడతా. ఇట్స్ ప్రెస్టీజియస్ థింగ్. ఆయమ్మ రాకపోతే ఎక్కడ జానిటర్ క్లోజెట్ నుంచి స్వీప్ తీసుకొని వచ్చి స్వీప్ కూడా చేసి పెడతాను. నా వారంలో క్లాస్ రూమ్ మెరుపుగా ఉండాలి. ఇట్ విల్ షైన్. ఎవర్ చిల్డ్రన్ విల్ నాట్ డూ, దే షాల్ డూ. టీచ్ దెమ్ క్లీనింగ్, శ్రమదాన్. వై దే కాంట్ డూ? దే మస్ట్ డూ. ఇట్ ఇస్ నాట్ సంథింగ్ గవర్నమెంట్ ఇస్ ఇంపోజింగ్. గవర్నమెంట్ ఇంపోజ్ చేస్తుందని ఎవరైనా రాస్తే రాయనిద్దాం. I am not bothered, you should not be bothered. Government is not there to harass children and create cronies. Government is there to provide a holistic environment where child will have ఇంటిలో ఉంటే ఏమి చేసుకుంటూ చదువుతారో అదే వాతావరణం మన దగ్గర ఉంటే చదువుతారు.